Next performance by Sravanti from Oho team. కందిపప్పు రేటు చూస్తే పోతుందే మతిపోతుందే, ఉల్లిపాయ కోయకుండా కన్నీరే పెట్టిస్తోందే, ఆటమోట రైతుకేమో మాటే పోగొట్టేస్తోందే, పచ్చిమిర్చి కచ్చి కట్టి పిచ్చి పట్టి గిచ్చిందే, కొత్తిమీర కత్తి కట్టి తోటకూర తాట తీసి తల్చుకుంటే ఏడబోస్తుందే. ఇదేదో పోయే కాలం సూచనే, ఈ భూమి అట్టే కాలం తిరగదులే, ఇదేదో పోయే కాలం సూచనే, ఈ భూమి అట్టే కాలం తిరగదులే. బీట్రూట్ రేటు చూస్తే హార్ట్ బీటు ఆగిందే, క్యారెట్ రేటు చూస్తే క్యారమని అంటారే, కాలీఫ్లవర్ చెవిలో ఫ్లవర్ పెట్టి పల్లికలించిందే, క్యాబేజీ క్యాబే అని క్యారీ బ్యాగే చించిందే, రిచ్ పీపుల్ పిచ్చి చూపులు చూసి షాక్ అయిపోతుంటే, సామాన్యుడు సామానమ్మలే. తెల్లారి ఏం తినేదిరా, తెల్లారి దోపిడి ఇది ఏరా, తెల్లారి ఏం తినేదిరా, తెల్లారి దోపిడి ఇది ఏరా. సంతకెళ్ళావా అంతు చూస్తారు, రైతు బజార్లో గుండేమో బేజారు, గుడ్డు ధర చూస్తే గుడ్లు తేలేస్తావు, చికెను నిలకడగా సెకనైన ఉండదమ్మా, మేక మటను రేటు అడగద్దురా, నీ ప్యాంటు బట్టనుడురా, ఫ్రాన్స్ రెట్టు డాన్స్ ఆడించరా, ఏ గట్టో తిను రోజొచ్చురా. ఇదేదో పోయే కాలం సూచనే, ఈ భూమి అట్టే కాలం తిరగదులే, తెల్లారి ఏం తినేదిరా, దళారి దోపిడి ఇది ఏరా. నాటి కాలంలో పంతులయ్యలకు కూరగాయల్ని ఫ్రీగా ఇచ్చేవారు, నేటి కాలంలో బూడిద గుమ్మడైనా దానమిస్తారా మనసొప్పుకోదులేమ్మా, ఇంటికెవ్వరైనా వస్తుంటే భయం ఒంటికొచ్చేస్తుంటదే, పోయిన కనితో ఏది రాదు, తెలుగింటి పరువే నిలుపరా, వింటుంటే బాగుండే చలి, పాటిస్తే జేబుకు చిల్లు మరి, దళారి దోపిడి ఆపాలి, ప్రభుత్వం కళ్ళే తెరవాలి. సార్, ఈ రేట్లు పెరిగిపోయినాయి, మరి వీటి మీద మీ అభిప్రాయం, అలాగే తన పర్ఫార్మెన్స్ మీద మీ అభిప్రాయం? నీకేం టాలెంట్ ఎక్కువ, కాన్ఫిడెన్స్ తక్కువగా ఉంది. క్యాబేజీ క్యాబే అంటూ క్యారీ బ్యాగ్ ని చించింది అనే మాట చాలా బాగా నచ్చింది. క్యాబేజీ క్యాబే అని క్యారీ బ్యాగే చించిందే. థ్యాంక్ యూ సార్. సార్, ఎప్పటి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగడని చెప్పి ఇంతకాలం అనుకున్నాననే, కానీ అది పొరపాటనే. నా మాట నేనే వాపస్ తీసుకుంటాను రామలింగ శాస్త్రి గారు. ఏమి రేట్లు అండి, కూరగాయల రేట్లు చూస్తుంటానే మైండ్ బ్లాక్ అయిపోవటం కదానే, జీవితం మీద విరక్తి చెప్పేస్తుంది. చీతి నిమ్మ జీవితం. ఈ రేట్లు ఇలా పెరగబెట్టే కల్తీలు కూడా పెరిగిపోతున్నాయనే. కూరగాయలను కంట్రోల్ చేసినప్పుడే మనం అంతా ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే బాగుంటామనే. మీరేదో కోట్లు సంపాదించాలని చెప్పి ఆలోచన చేయొద్దనే. మంచి ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు తినాలని చెప్పి ఆలోచన చేయండి. కూరగాయలు మనకి చాలా అవసరమే. నిత్యావసర వస్తువులు బంగారం కంటే ధరలు పెరిగిపోతున్నాయనే. ఇంత అవసరం ఏంటిది? ఏం జరుగుతుంది రామలింగ శాస్త్రి గారు? ఏం జరుగుతుంది రామలింగ శాస్త్రి గారు?
థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. థ్యాంక్ యూ సో మచ్.